హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రూబీపై కిచెన్. ఈరోజు రెసిపీ కొర్రల పాయసం అండి. చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. దీనికోసం ముందుగా నేను ఈ కప్పుతో ఒక కప్పు కొర్రలను తీసుకొని రాత్రంతా నానబెట్టుకొని మార్నింగు 2 టైమ్స్ కడిగేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఏ కప్పుతో అయితే కొర్రలు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. కొర్రలకి వాటర్ ఎక్కువ పడుతుందండి. క్వాంటిటీ గూడా తక్కువ కదా! అందుకని కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఆ కొర్రల్ని ఈ బాయిల్ అవుతున్న వాటర్‌లో యాడ్ చేసేసుకొని ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం కాచుకున్న చిక్కటి పాలని ఈ కొర్రలు అన్నము మునిగేంత వరకు కూడా పాలను యాడ్ చేసుకోవాలి. పాలనేవి కొలతేమి ఉండదు. చిక్కటి పాలు పోసుకుంటే కమ్మగా టేస్ట్ బావుంటుందనమాట. ఇలాగా ఈ పాలల్లోనే కాసేపు ఈ కొర్రన్నాన్ని బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఈ కొర్రన్నానికి పాలలో ఉడకడం వల్ల కమ్మదనం వస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఉడికించుకోవాలి. త్వరగా అడుగు పట్టేస్తుంది. అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ప్రాసెస్‌ని చేసుకోవాలి. నేను ఇలాంటి బెల్లం తీసుకున్నానండి. ఈ బెల్లం అయితే విరగకుండా ఉంటాయి పాలలో పోసినా. అందుకని ఆ బెల్లం తీసుకొని 2 కప్పుల బెల్లం తురుముని ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని, బెల్లం సిరప్‌ని చేసుకొని, ఆ బెల్లం సిరప్‌ని వడపోసుకొని, ఈ పాలు, కొర్రలు ఉన్న మిక్స్‌లోకి ఏసేస్తున్నాననమాట. ఇలా వడపోసుకొని తీసుకోవడం వల్ల ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఈ స్ట్రైనర్‌లోకొచ్చేస్తాయి. ఇలా పోయడం వల్ల పాలనేవి కొన్ని రకాల బెల్లానికైతే విరిగిపోతాయి కదా! కానీ ఇలాంటి పలక బెల్లం అయితే తొందరగా విరగదండి. 90% విరగదనమాట. ఈ బెల్లం బావుంది కాబట్టి నేనింక ఇలా యాడ్ చేసేసాను. ఒకవేళ మామూలు బెల్లం తీసుకుంటే గనక కింద స్టవ్ కట్టేసుకొని, అప్పుడు బెల్లం సిరప్‌ని యాడ్ చేసుకొని, కాసేపు మామూలుగా ఉంచేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని, కలుపుకుంటూ ఉడికించుకోవాలనమాట. ఇలా దగ్గరికయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ బెల్లంలో ఉడకడం వల్ల స్వీట్‌నెస్ అనేది కొర్రలకు బాగా పట్టి టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్‌ని కూడా వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇంతేనండి. కొర్రల పాయసం రెడీ అయిపోతుంది. టేస్ట్ బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ప్రసాదంగా కూడా ఈ కొర్రల పాయసాన్ని పెట్టుకోవచ్చు. చాలా బావుంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.